హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ టు వాసు వ్లాగ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి, మేల్ ఆర్ ఫీమేల్. డైరెక్ట్ విషయంలోకి వెళ్తే, ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళ కెరీర్లో ఒక 30 నుంచి 40 ఇయర్స్ సర్వీస్ చేసి ఉంటారు. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. ఎన్నో ఒడిదుడుకులు చూసి రిటైర్ కాబోతుంటారు. ఈ లోపే ఎన్నో పిఎఫ్ లోన్స్ అని, జీపీఎఫ్ లోన్స్ అని, హోమ్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని అన్నీ కూడా పెట్టుకొని ఉంటారు, డ్రా చేసుకొని ఉంటారు. సో ఇప్పుడు మీరు రిటైర్మెంట్కి దగ్గర పడ్డప్పుడు సమ్ అమౌంట్ అంటూ మీరు తీసుకోబోతున్నారు. ఇప్పుడు మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఇంతకు ముందులాగా యాక్టివ్ ఉండలేరు. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే అమౌంట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇక నుంచి మీ లైఫ్లో. అఫ్కోర్స్ ఇంతకుముందు కూడా అమౌంట్ కీ రోల్ ప్లే చేసే ఉంటుంది. ఇప్పుడు అది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మంచి పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారేమో కానీ మంచి తల్లిదండ్రులు లేని పిల్లలు మాత్రం లేరు. అది ఏ ఒక్క వ్యక్తికైనా వర్తిస్తుంది. ఇది నిజం. అయితే తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో ఏమైనా చేయాలనుకుంటారు. అలా అని వాళ్ళు ఏమీ చేసుకోలేకపోతారు. కాబట్టి ఈ టైంలో మీరు ఆ వచ్చిన సమ్ అమౌంట్ని జాగ్రత్త చేసుకోండి. మీకు బ్యాకప్గా ఆ అమౌంట్ ఉంటే మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు, ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకు చెప్తున్నా అంటే, నిజమే, డబ్బు చాలా బలాన్ని ఇస్తుంది, ఒక నమ్మకం కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆ డబ్బుని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు, పిల్లలకి ఇవ్వాల్సి రావచ్చు. పిల్లలకి ఇవ్వాల్సి వస్తే వాళ్ళు వేరే సోర్స్లో క్రియేట్ చేసుకోగలరు, సంపాదించగలరు. ఇప్పుడు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉండి ఉంటారు, వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేసి ఉంటారు. ఓకే. సో కాబట్టి వాళ్ళ సోర్స్లో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ తర్వాత సాల్వ్ చేసుకుంటారు. మీరు జాలిపడి మీ దగ్గర ఉన్న కొంచెం డబ్బు కూడా ఇచ్చేసారనుకోండి, వాళ్ళు చూడరని కాదు, అక్కడ నమ్మకం అపనమ్మకాలు పక్కన పెడితే వాళ్ళు చూడరు. మీ దగ్గర డబ్బులు లేకపోతే చూడరు అని నేను అనట్లేదు. ఇక్కడ ఎవరో విలన్స్ గారు, తల్లిదండ్రులు విలన్స్ గారు, పిల్లలు విలన్స్ గారు, ఇద్దరికీ ప్రేమలు ఉంటాయి ఒకరి మీద ఒకరికి. కాకపోతే పిల్లల మీద తల్లిదండ్రులకు కొంచెం అధిక మోతాదులో ప్రేమ ఉంటుంది. అది ఏ తల్లిదండ్రులకైనా అంతే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే, పరిస్థితుల ప్రభావంతో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేగాని పిల్లలు తప్పుడోళ్ళు కాదు, పెద్దవాళ్ళు తప్పుడోళ్ళు కాదు. సో ఉన్న అమౌంట్ని జాగ్రత్త చేసుకోండి.